నేను దేవునికి పర్సనల్‌గా మన కోర్ టీమ్ తరఫున, ప్యానెల్ తరఫున కృతజ్ఞతలు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. యెస్. పర్సనల్‌గా ఎందుకు అనంటే, మనం ప్లానింగ్ చేసిన రోజు జూమ్ మీటింగ్‌లో చెప్పాను. నేను రాగలనో లేదో నాకు తెలియదు. కరెక్ట్. సో, వీలైతే వస్తాను అని చెప్పాను. ఈరోజు దేవుడు కొంచెం హెల్త్ రికవర్ అవ్వటానికి, అలాగే కొంత ప్రిపరేషన్ చేయడానికి సహాయం చేశారు కాబట్టి, సాతానునికి అపజయం జరిగింది. దేవునికి మహిమ నేను రాగలిగినందుకు. ప్రైజ్ గాడ్. రావడం వల్ల నేను పర్సనల్‌గా చాలా మేలు పొందాను. అలాగే తెలిసిన విషయాలైనప్పటికీ ఒక ఫ్రెష్ వేలో, నూతనమైన విధానంలో వాటిని మరలా రీవిజిట్ చేయడం, నాలెడ్జ్ రిఫ్రెష్ చేసుకోవడం, ఈ బోధనల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అని గుర్తించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఐ బిలీవ్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన 3వ ఆర్టీఎఫ్ యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్కి మీరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకొని వచ్చి బెనిఫిట్ పొందాలి అని, ఆనాడు తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను లేక నమ్ముచున్నాము, కుమారుడైన క్రీస్తును నమ్ముచున్నాము, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము, సార్వత్రిక సంఘాన్ని నమ్ముచున్నాము, క్రీస్తు యేసు రక్షణకు ఆధారమని నమ్ముచున్నాము. ఇట్లాంటివి చెప్తాం. అవి ఆది సంఘాలు బైబిలులో ఉన్న అపోస్తుల బోధను క్రోడీకరించి సంక్షిప్తమైన సరి అయిన విధానంలో స్టేట్మెంట్స్ చేశారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి సృష్టికర్తగా నమ్ముచున్నాము అని అంటాం. సృష్టికర్త అన్న వెంటనే మీరు శాస్త్రీయమైనది నమ్మకుండా అశాస్త్రీయమైనది, మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. సైన్స్ ప్రకారం పరిణామం అండి. మీరేమో మతపరంగా సృష్టి అని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? దానికి సమాధానం. అలాగే మీరు క్రీస్తు మాత్రమే అంటున్నారు. మరి మిగిలినటువంటి మతాల సంగతి ఏమిటి? మిగిలిన మార్గాల సంగతి ఏమిటి అన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను గురించినటువంటి స్టడీ. సో ఇట్లా అసలు ప్రతి అంశం మీద ఆనాటి విశ్వాస ప్రమాణం ఈ 21వ శతాబ్దంలో మన పునాదుల మీద దాడి జరుగుతున్న సందర్భాల్లో, సంఘాలలోనే సంఘ వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉన్న దినాల్లో మనం నమ్మేదాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకు నమ్మాలో, ఎందుకు నమ్ముతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము తరఫున మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ, వీక్షకులను ఆహ్వానిస్తున్నాను. మీకు తెలిసిన వారికి సమాచారం అందించి వారు కూడా వచ్చేటట్లు ప్రోత్సహించండి. ఈసారి నంబర్ విషయంలో ఇంతకు ముందున్న రిస్ట్రిక్షన్స్ లేకుండా కొంత ఎక్కువ సంఖ్యను తీసుకోగలిగే వెన్యూ దేవుడిచ్చారు. సో సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా మీరంతా ముందుకు రావాలని మనవి చేస్తున్నాం.